హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు నమస్తే దీప. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుంటారని అనుకుంటూ ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవాళ వీడియో వచ్చేసి చాలా ఇంట్రెస్టింగ్ అండి. ఏంటంటే కస్టమైజ్ చేసిన పీసెస్ అనమాట. డిఫరెంట్ అంటే గోల్డ్ రెప్లికాస్లో నుంచి తీసుకున్న డిజైన్స్ అనమాట. వాటిని నేను కొన్ని కుందన్స్లో చేశాను, కొన్ని పోల్కీస్లో చేశాను అనమాట. ఇవి చూడండి, కుందన్ పీసెస్, వైట్ కుందన్ పీసెస్. ఈ పెండెంట్కి ఇలా వైట్ కుందన్ పీసెస్కి ఈ గ్రీన్ బేసెస్ యాడ్ చేసి ఈ పెండెంట్కి ఇలా చేశాను అనమాట. ఇది ఈ కలర్ మంచి ఆనెక్స్ బీడ్స్ కదా, దానికి ఈ కలర్ కాంబినేషన్ చేశాను. ఎలా ఉందో మీరే చెప్పాలి. కాంబినేషన్ ఎలా ఉందో మీరే చెప్పాలి. అంటే న్యూ కాంబినేషన్ లాగా చేశాను అనమాట. అంటే మీరు ఈ కాంబినేషన్ మీరు మార్కెట్లో చూడకపోవచ్చు, అంటే రేర్గా ఉంటుంది కాంబినేషన్. రెగ్యులర్గా మన పింక్, గ్రీన్, బ్లూస్, పర్పుల్స్ చూసాం కదా. మెరూన్లో ఈ సీ గ్రీన్ వేసి మోస్ట్లీ ఎవరు చేయలేదు అనుకుంటాను. నేను ఇది కొత్తగా ఇంట్రెస్టింగ్గా ఉంటుందని చెప్పేసి ఈ కలర్ చేశానమాట. ఇది మొజనైట్ స్టోన్స్ వచ్చేసాయి కదా, ఇలా హ్యాంగింగ్స్, దీనికి హ్యాంగింగ్స్ చేయాలి. ఈ కుందన్స్కి ఇలా హ్యాంగింగ్ చేయాలన్నమాట. మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ కస్టమైజ్ చేస్తాను. ఇక్కడ కూడా ఎన్ని లైన్స్, ఎంత లాంగ్, ఎన్ని పీసెస్ ఇక్కడ మీరు ప్లేస్ చేయాలనుకుంటే, ఇక్కడ ఎక్కువ కావాలి మాకు పీసెస్ అనుకుంటే ఎక్కువ పీసెస్, డాలర్కి ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ యాడ్ చేస్తాను. అది కస్టమైజేషన్ కాబట్టి నేను ప్రైజింగ్ చెప్పట్లేదు, బికాస్ కస్టమైజ్ అయ్యాకనే చెప్పగలుగుతాను. ఎందుకంటే ఎన్ని బీట్స్, ఎన్ని లైన్స్ వాడాను, లిటరల్లీ ఇది కస్టమైజేషన్ అండి. ఇలా మనం 4 లైన్స్ అంటే 4 లైన్స్, 5 లైన్స్, 6 లైన్స్, ఎన్ని లైన్స్ అయినా చేసుకోవచ్చు ఈ బీట్స్ హ్యాంగ్ చేస్తూ. ఎవరికి ఎలా కావాలంటే వాళ్ళ ఆర్డర్ అలా చేసుకోండి. ఎన్ని లైన్స్ కావాలన్నా కూడా ప్రైజింగ్ దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. ఇవన్నీ పోల్కీస్ అనమాట, వైట్ పోల్కీస్. ఇది ఒక మోడల్ అన్నమాట. ఇది పోల్కీస్, ఇవేమో కుందన్ అనమాట. ఇది వైట్ కుందన్, ఇది పోల్కీస్. ఇలా 3 లైన్స్ వేసి చేశాను. ఇది పర్పుల్ కలర్, అంటే ఇప్పుడు ఈ కలర్ ట్రెండింగ్లో ఉంది కదా, ఈ కలర్ దీంట్లో డార్క్ కలర్ వేశాను. ఇది కస్టమైజేషన్ అండి. మీకు ఇవి ఇప్పుడు నేను 3 లైన్సే చేశాను, అంటే బడ్జెట్ ఫ్రెండ్లీగా చేద్దామని చెప్పేసి 3 లైన్సే చేశాను. ఇంకా మనము ఇది 5 లైన్స్, 6 లైన్స్, ఇది ఈ డిజైన్ సేమ్ డిజైన్ మీకు దీని చుట్టూ, ఈ పోల్కి చుట్టూ మంచి గోల్డ్ ప్లేటెడ్ లాగా ఉంది కదండి, అవి గోల్డ్లో చేస్తారు. సో మీకు అది ప్రైజింగ్ బాగానే పడుతుంది. ఇది మాత్రం మనకి బడ్జెట్లో అయిపోతుంది అనమాట. ఇది ప్రైస్ చెప్తాను. పోల్కీస్ ఎన్ని పడతాయనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇది లైన్స్ ఎన్ని పడతాయి, ఆనెక్స్ బీడ్స్ ఎన్ని లైన్స్, పోల్కీస్ ఎన్ని లైన్స్ అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందండి. ఇది మనం దేనికైనా పేర్ చేసుకోవాలంటే చేసుకోవచ్చు. దీనికి మీకు ఏమైనా కమ్మలు ఉన్నాయంటే ఇలాగే తీసేసుకోండి, లేదంటే నేను ఏమైనా పేర్ చేసి ఇవ్వమంటే పేర్ చేస్తాను. చాలా రోజుల తర్వాత వచ్చాను. కొంచెం నాకు పాపకి హెల్త్ బాగాలేకుండా అనమాట, కొంచెం లేట్ అయిపోయింది. సారీ, ఏమనుకోవద్దు. ఇవి మేకింగ్ చేయడంలో టైం అయిపోయింది. అండ్ ఇంకా చేస్తున్నాను, కొత్త వెరైటీస్ చేస్తున్నాను. ఇది గోల్డ్ 14 క్యారెట్ గోల్డ్లో అండ్ 18, 22 క్యారెట్స్ గోల్డ్లో ఇది ఒక రెప్లికా అనమాట. ఆ రెప్లికాని నేను పోల్కీస్లో చేశాను అనమాట, విత్ పోల్కీస్. ఇవి మంచి పోల్కి గోల్డెన్ ప్లేటెడ్ ఉంటుంది, వీటికి గోల్డెన్ ప్లేటెడ్ ఉంటుంది. అండ్ ఇది ఊరికే అటు ఇటు పడిపోకుండా స్టెప్ బై స్టెప్ కనపడాలని చెప్పేసి నేను ఇది వేసుకొని ఇలా 3 స్టెప్స్ వచ్చేస్తుంది. ఇది ఇలా అనుకుంటే కొంచెం సెట్ అయిపోతుంది. ఇలా కొంచెం అనుకొని సెట్ చేసుకొని పెట్టుకుంటే మనకి 3 స్టెప్స్ లాగా కనపడుతుంది. డైమండ్ లుక్ వస్తాయి, చక్కగా ఉంటాయి, చాలా బాగుంటాయి. గోల్డ్ ప్లేటెడ్ లా ఫినిష్ వచ్చేసింది. ఈ పోల్కీస్కి 3 లైన్స్ వచ్చేసాయి. అండ్ ఇక్కడ ఫ్లవర్ వేసేసాము. మీకు 4 స్టెప్స్, 5 స్టెప్స్, ఎన్ని స్టెప్స్లో కావాలంటే అన్ని స్టెప్స్ చేయిస్తాం. ఎంత లాంగ్లో కావాలంటే అంత లాంగ్లో చేయిస్తాను. ఇప్పుడు ఇది 20, ఇది 20 to 24. ఇది మేకింగ్లో కాబట్టి, కస్టమైజేషన్ కాబట్టి. ఇది కస్టమైజేషన్ ఎందుకు పెట్టానంటే అందరికీ ఒకటే లాగా ఉండదు కదండి, లెంత్ కానీ లైన్స్ కానీ
కొందరు కొందరు ఇష్టపడి చేయించుకుంటుంటారు. అంటే ఎన్ని లైన్స్ డిపెండ్ అయ్యి ఉంటుంది. దీంట్లో నుంచి గోల్డ్ డిజైన్లో నుంచి తీసుకున్నామండి. కానీ గోల్డ్ అంత ప్రైస్ పడదు, దాంట్లో మనకు 1% కూడా పడదు. ఇవన్నీ మనకు ప్రైజింగ్ వేసేస్తారు గోల్డ్లో అయితే. మనకి ఇవి ఇలా ఇలా వేసుకున్నట్టు ఉంటుంది. ఈ మోడల్ డార్క్ కలర్ మీదకి ఇంకా బాగుంది, పర్పుల్ కలర్ మీదకి ఇంకా బాగుందన్నమాట. ఇది ఇలా కూడా కొంచెం టైట్ కావాలంటే ఇలా కూడా వేసుకోవచ్చు, కొంచెం పైకి కూడా వేసుకోవచ్చు, బాగుంటుంది. అంటే నేను చాలా కిందికి అనేసాను అనుకుంటా, కొంచెం పైకి వేసుకుంటే ఇలా వేయాలనుకున్నాను. సో బడ్జెట్ ఫ్రెండ్లీగా, అంటే మరీ ఎక్కువ కాస్ట్ కాకుండా మరీ తక్కువ కాస్ట్ కాకుండా లుక్ మనకి గోల్డ్ లుక్ లాగా రావాలని చెప్పేసి బడ్జెట్లో చేయడం జరిగిందనమాట. ఇది మీకు కావాలంటే ఇంకొక కొంచెం ప్రైజ్, మేడం మాకు ప్రైస్తో ప్రాబ్లం లేదు, నాకు నచ్చిన డిజైన్ చేయండి మేడం. ఇలా చక్కగా పుల్కి స్టోన్ ఐటమ్స్ అంతా చక్కగా మనం 1 గ్రామ్ గోల్డ్లో చేసుకోవచ్చు. మనకు ప్రైజింగ్ కూడా తక్కువే, లుక్ చాలా బాగుంది. ఎవరికి కావాలన్నా ప్లీజ్ నాకు వెంటనే పిన్ చేయండి. ఇదండి చాలా బాగుంది. ఇది కూడా ఇవి రియల్ ఎంబ్రాయిడ్ బీడ్స్, మా ఫ్రెండ్ అనమాట. తన ఎంబ్రాయిడ్ బీడ్స్, ఇలా రియల్ ఎంబ్రాయిడ్ బీడ్స్కి నేను మంచి ఇవి చూడండి, వీటికి కూడా మంచి ఎంబ్రాయిడ్ బీడ్స్ వేసాను. చిన్న సైజు మన గోల్డ్లో హ్యాంగింగ్స్కి వేస్తారు కదా, ఆ సైజు ఇది గోల్డ్లో చేసే తీగ కట్టు చిన్న చిన్న హ్యాంగింగ్స్ చేస్తారు కదా, వాటితోటి తీసుకొని ఇలా మేకింగ్ చేయించాను. చాలా లుక్ ఉంది. అండ్ ఈ పీసెస్ వచ్చేసి మనకి 35 to 45 55 పడుతుంది. 45 to 55 పీస్ ఒకటి. మనకి ఇట్లా ఎన్ని పీసెస్ కావాలంటే అన్ని పీసెస్, ఎంత లెంత్లో కావాలంటే అంత లెంత్లో చేయొచ్చు. ఇది నేను సింపుల్గా వేరే కలర్ నాకు ఏమొద్దు, పింక్ అండ్ గ్రీన్ తప్ప పర్ల్ కూడా యాడ్ చేయొద్దని చెప్పిందనమాట తను. పర్ల్ యాడ్ చేయకుండా దీనికి ఇలా మంచి గ్రీన్ బీడ్స్ మువ్వలు వేసాను, మువ్వల్లాగా వచ్చేసాయి. పర్ల్ ప్లేస్లో ఇక్కడ మువ్వలు. మనకి ఈ హ్యాంగింగ్స్ కూడా ఇవి రియల్ బీడ్స్ వేసాను కాబట్టి తనకు కొంచెం కాస్ట్ పడింది. మామూలుగా పర్ల్ వేస్తే కొంచెం ప్రైజింగ్ తగ్గుతుంది. మనకు 45 to 55 పర్ పీస్ ఉంటుంది. ఇది వచ్చేసి జడావ్ కుందన్ అండి, జడావ్ కుందన్ పీస్. ఇది జడావ్ కుందన్ పీస్ మీకు చూపించాలంటే ఓకే, ఇలా క్లోజ్డ్గా ఉంటుంది. ఇది జడావ్ కుందన్ పీస్ అంటారు దీన్ని. దీనికి మంచి హ్యాంగింగ్స్ ఇచ్చేసాను ఇలా అనమాట. ఇవి ఇలా పీసెస్ వస్తాయి, నాకు ఓన్లీ ఇలా పీసెస్ వస్తాయి. ఇవి జడావ్ కుందన్ పీసెస్ అంటారు. చూడండి, జడావ్ కుందన్ పీసెస్ అనమాట. ఇవి చాలా సింపుల్గా ఉంటాయి, చాలా ఇట్లా డ్రాప్ షేప్ లేదు, యాక్చువల్లీ ఇది కొంచెం లాంగ్ షేప్లో ఉంది. దీనికి ఇలా హ్యాంగింగ్స్ వేయించి, వీటికే ఇలా మనం హ్యాంగింగ్స్ చేసామన్నమాట. హ్యాంగింగ్స్ చేయించి ఎవరికి ఏ హ్యాంగింగ్స్ కావాలి, వేరే కలర్ బీడ్స్ కావాలా అనే దాని మీద డిపెండ్ అయ్యి ఉంటుందండి ప్రైజ్. ఇది కస్టమైజేషన్ కాబట్టి మీకు అందుకే ప్రైజింగ్ చెప్పట్లేదు, హోల్ ప్రైజింగ్ చెప్పట్లేదు. ఎందుకంటే ఇలా మనం పీసెస్ వేసాకనే ప్రైజింగ్ అనేది సెట్ అవుతుంది. అండ్ బీడ్స్ ఎన్ని లైన్స్ తీసుకుంటున్నాం, ఎన్ని లెంత్ తీసుకుంటున్నాం అనే దాని మీద ప్రైస్ డిపెండ్ అయ్యి ఉంటుంది. ఈ బీడ్స్ నా ఫ్రెండ్వే అనమాట, రియల్ బీడ్స్. ఇవి జస్ట్ అవి 3 lines 3 rows ఇట్లా చిన్నగా నెక్ పీస్ లాగా ఉండే, దీన్ని ఇలా కన్వర్ట్ చేసామన్నమాట. ఇవి కుందన్ బీడ్స్, కుందన్ డ్రాప్స్. దానికి మంచి మళ్ళీ ఎమరాల్డ్ బీడ్స్, మనకి గోల్డ్లో చుట్టిస్తారు కదా, ఆ ఎమరాల్డ్ బీడ్స్ చుట్టించాను. కోరల్స్ అండి, మంచి కోరల్స్. ఇది కోరల్స్. ఇవి కోరల్స్కి వెనకాల ఇలా కొంచెం గ్రీన్ యాడ్ చేశాను. అండ్ ఇలా కోరల్స్, ఇవి మంచి కోరల్స్ అండి, న్యాచురల్ కోరల్స్. ఇవి మనకి సింథటిక్ కోరల్స్ కావు, ఇవి మంచి కోరల్స్. ఇవి నాకు లైనే కాస్ట్ పడింది అనమాట. చూసారా ఎంత చక్కగా ఉందో. ఇది మంచి ప్యూర్ షేప్ పెండెంట్. ఇది మంచి విక్టోరియన్ పెండెంట్. దీనికి వచ్చేసి మంచి కోరల్స్ వేసాను. ఈ కోరల్ వచ్చేసి మనకి గోధుమలు ఉంటాయి కదా, ఆ గోధుమల షేప్లో ఉంది, కాకపోతే కొంచెం లాంగ్లో ఉంది. గోధుమ కొంచెం మధ్యలో లావు ఉంటుంది, ఇది కూడా మధ్యలో అలా లావు ఉంది. కానీ లాంగ్ లేదు, ఇట్లా కొంచెం లాంగ్ వేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా ఇలా వేసుకోవచ్చు.
మేము ఇట్లా 3/4గా వేసుకోవాలనుకుంటున్నామన్న వాళ్ళు కూడా ఇట్లా 3/4గా వేసుకోవచ్చు. కావాలంటే దీనికి హ్యాంగింగ్ చేసిస్తాను ఏదన్నా. ఈ డ్రాప్కి హ్యాంగింగ్ కూడా చేసుకోవచ్చు అనమాట. 5 లైన్స్ వేసాను. ఇది ఇట్లా టైట్గా కావాలన్న వాళ్ళు టైట్గా పెట్టుకోవచ్చు, లూజ్గా కావాలన్న వాళ్ళు కొంచెం లూజ్ చేసుకో. దీన్ని సెట్ చేసుకోవాలి కొంచెం, అంతే. మనం ఇలా కొంచెం చేసుకుంటే సెట్ అవుతుంది. ఇక్కడ ఏదైనా డ్రాప్ వేసి ఏమన్నా వేసిస్తాను, లేదు ఈ కోరల్స్ ఇలా హ్యాంగ్ చేయండి అంటే కూడా హ్యాంగ్ చేస్తాను. అంటే మీకు ఐడియా లేదు, మీరే ఏదో ఒకటి చేసేయండి మేడం అంటే దీనికి మంచిగా కింద హ్యాంగింగ్ చేస్తాను. ఇయర్ రింగ్స్ లా కావాలంటే కూడా ఇవే కోరల్స్ని లైన్స్లో ఇట్లా చిన్నగా చేశాను. ఇప్పుడు లాంగ్ కూడా ఇంకొకటి చేస్తున్నాను అనమాట. ఇది వచ్చేసి వెనకాల గ్రీన్ యాడ్ చేశాను, ఇక్కడ కూడా గ్రీన్ ఉంది. డిఫరెంట్గా ఉన్నాయా లేదా, మీకు నచ్చాయా, నా కలెక్షన్ యూనిక్గా ఉందా? నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ 20% కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి. 80% ఆఫ్ ద పీపుల్ వితౌట్ సబ్స్క్రిప్షన్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ నమస్తే దీప. అండ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ విన్నర్ని నేను అనౌన్స్ చేయలేదు, ఇప్పుడు అనౌన్స్ చేస్తాను విన్నర్ని. అంటే లాస్ట్ వీడియోలో నేను యాక్చువల్లీ ఏం తప్పు చేశానంటే వీడియో మొత్తం చేశాను, చాలా లాంగ్ టైం అయిపోయింది. సో నేను విన్నర్ అనౌన్స్ చేయలేదన్నమాట ఆ వీడియోలో. ఇప్పుడు అనౌన్స్ చేస్తాను. దానికి వచ్చేసి ఒక బ్లాక్ బీడ్స్ చూపించాను, మీరు బిఫోర్ వీడియోలోకి వెళ్ళి చూడండి, ఉన్నాయి, అది వీక్ చేస్తాను మీకు. నేను విన్నర్ని లాస్ట్లో అనౌన్స్ చేసేస్తాను, ఓకేనా? అండ్ ఈ వీడియోకి వచ్చేసి మంచి గిఫ్ట్ ఉందండి, గివ్ అవే ఉంది. చిన్న పింక్ బీడ్స్ అనమాట. చిన్న పింక్ బీడ్స్కి ఈ పక్కన నేను చక్కగా మజనైట్ స్టోన్ పెండెంట్ వేసాను సైడ్కి. ఇలా ఎప్పుడు హెవీ వేసుకోలేం కదండి మనం, ఎప్పుడు హెవీ వేసుకోలేం కాబట్టి చిన్న చిన్న శారీస్కి ఇలా సింపుల్గా ఉండాలని చెప్పేసి ఇలా చేశాను అనమాట. ఏం లేదు, దీంట్లో పెద్దగా ఏం లేదు, సింపుల్ లైన్స్, 3 లైన్స్ పింక్ లైన్స్ ఇచ్చేసి దీని పక్కన డార్క్ పింక్ మొజనైట్ స్టోన్ది ఇలా సైడ్ బ్రోచ్ లాగా ఇచ్చేసాను. మనకి ఇక్కడ చిన్న బ్రోచ్ లాగా ఇచ్చేసాను, 3 లైన్స్ వచ్చేసాయి. సో ఇదన్నమాట, ఇది ఒక కస్టమైజేషన్. ఇలా బ్రోచ్ లాగా ఇచ్చేసి బీట్స్ ఇవ్వండి దీప అంటే కూడా ఇలా చేసిస్తాను మీకు. పింక్ కాకపోయినా గ్రీన్ ఉన్నాయి, గ్రీన్లో కావాలన్నా యాపిల్ గ్రీన్లో మీకు మంచి డాలర్ వేసేసి చేసుకోవచ్చు మీరు కూడా. ఇలా పింక్ వేసి ఏమన్నా వేసిస్తాను. ఇలా సైడ్ బ్రోచ్ లాగా ఇలా పింక్ యూజ్ చేసుకొని చేయాలనేది చేస్తాను. ఇది కూడా మీకు మొజనైట్ స్టోన్స్ పెండెంట్, దానికి మంచి పింక్ బీట్స్ అండ్ కుందన్ స్టోన్ది కుందంది హ్యాంగ్ చేశాను. దీనికి మంచి హ్యాంగింగ్స్ ఇలాగే సైడ్ బ్రోచ్ లాగా వేసుకోవచ్చు. ఈ గ్రీన్ కలర్కి ఇలా సైడ్ బ్రోచ్ లాగా వేసుకోవచ్చు, గ్రీన్ కలర్కి కావాలన్నా చేసుకోవచ్చు. గ్రీన్ అండ్ పింక్ కాంబినేషన్లో ఆరెంజ్ కలర్ క్రిస్టల్స్ వచ్చాయి. దానికి వచ్చేసి మంచి పెండెంట్ ఉంది, ఇలాగే యాపిల్ గ్రీన్ అంటారు కదా, సీ గ్రీన్ లాగా ఇలాగే వచ్చేసాయి. ఈ పెండెంట్ ఉంది కదా, ఈ పెండెంట్ లాగా దీనికి ఇలాగా మేకింగ్ చేయొచ్చు అనమాట. దీనికి కూడా ఇలా బాగుంటుంది కలర్. ఇది కూడా మనకు బడ్జెట్లో వచ్చేస్తుంది. ఇది వచ్చేసి క్రిస్టల్ బీడ్స్ అండి, క్రిస్టల్ బీడ్స్ ఇవి. క్రిస్టల్ 5 లైన్స్ వచ్చాయి. దీనికి వచ్చేసి మంచి పెండెంట్ ఇచ్చేసాము. మీకు హ్యాంగింగ్స్ కావాలంటే ఈ సీ గ్రీన్ హ్యాంగింగ్స్ కావాలంటే సీ గ్రీన్ హ్యాంగింగ్స్ వేసి ఇస్తాను, ఓకేనా? ఇలా తీసుకున్నాం, ఓకే. దీనికి ఏమైనా ఇంకా హ్యాంగింగ్స్ వేసి ఇవ్వమంటే హ్యాంగింగ్స్ వేసి ఇస్తాను. క్రిస్టల్స్ అండి, బ్లూ కలర్ క్రిస్టల్స్. దీనికి వచ్చేసి మంచి మొజనైట్ పెండెంట్ విత్ పింక్ కలర్ హ్యాంగింగ్స్ ఇచ్చాను, బికాస్ ఇక్కడ పింక్ కలర్ ఉంది కాబట్టి ఆపోజిట్ కలర్ ఇచ్చేసాను అనమాట. దీనికి ఆపోజిట్ కలర్ ఇచ్చేసాను. సో ఎలా ఉంది చెప్పండి? క్రిస్టల్స్ మనకి కామనే కదా, అంటే ఇలాంటి లైట్ కలర్ శారీస్కి ఇలా డార్క్ కలర్ శారీ వేసుకున్నా కానీ డిఫరెంట్ పెండెంట్స్ ఉన్నాయి. ఇలాంటివే కావాలన్నా ఇంకా ఉన్నాయి. సో మీరు ఆర్డర్ చేసుకోవచ్చు వెంటనే. స్టాక్ అవుట్ అయిపోయాక మాత్రం కొంచెం కష్టము, అందుకే తొందరగా బుక్ చేసుకోండి స్టాక్ అవుట్ అవ్వకముందే. ఇది వచ్చేసి క్రిస్టల్స్ అనమాట. చిన్న ఇలాంటి సింపుల్ శారీస్కి కూడా ఆల్టర్నేటివ్గా మనం వేరే కలర్స్ వేసుకుంటే ఏంటంటే, ప్లెయిన్ శారీ కదా ఇప్పుడు ఇది, ప్లెయిన్ గ్రీన్ శారీ కదా, దీనికి ఆల్టర్నేటివ్గా ఇట్లా గ్రీన్ అండ్ పింక్ యాడ్ చేస్తే
మీకు శారీకే ఒక అందం వచ్చేస్తుంది అనమాట. ఈ శారీ వచ్చేసి మంగళగిరి శారీ అనమాట. ఇది మా ఫ్రెండ్ తను సేల్ చేస్తుంది ఇంటి దగ్గర, ఆఫ్లైన్ సేల్ చేస్తుంది, ఆన్లైన్ కాదు. ఎవరికైనా కావాలంటే తన నెంబర్ ఇస్తాను మీరు. సో ఈ వీడియోకి ఇవి మోడల్స్. ఇది పింక్, మెరూన్ విత్ సీ గ్రీన్, పర్పుల్, వైలెట్, డార్క్ వైలెట్, పర్పుల్, బ్లూ, నేవీ బ్లూ ఆర్ డార్క్ బ్లూ, ఇది ఆరెంజ్. దీనికి మంచి ఇవి ఇవ్వచ్చు, మనం హ్యాంగింగ్స్ ఇవ్వచ్చు, దీన్ని కూడా హ్యాంగింగ్స్ మేక్ చేయొచ్చు. సో ఇది ఒక కలర్ సీ గ్రీన్ తోటి మీకు ఎలా కావాలంటే అలా మేకింగ్ చేసిస్తాను. ఇది వచ్చేసి కోరల్స్, మంచి కోరల్స్ అన్నమాట. ఇవి కోరల్స్కి వెనకాల గ్రీన్ బీడ్స్. మీకు నచ్చిందా? నచ్చితే మీరు ప్లీజ్ కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ ఇంకా నేను వచ్చే వీడియోస్లో సిల్వర్ చెప్దామనుకున్నాను, మర్చిపోయాను. సిల్వర్ బ్రాస్లెట్స్ తీసుకొద్దాం అనుకుంటున్నాను. సిల్వర్ బ్రాస్లెట్స్ ఎవరికి కావాలో జస్ట్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సిల్వర్ అని పెట్టి కామెంట్లో పెట్టండి. సిల్వర్ అని పెట్టి లైక్ సింబల్ పెట్టి కామెంట్లో పెట్టండి. అయితే నేను మీకు సిల్వర్లో తెచ్చిస్తాను. సిల్వర్లో బ్రాస్లెట్స్ కావాలన్న వాళ్ళకి బ్రాస్లెట్స్ తెద్దాము, టాప్స్ కావాలన్న వాళ్ళకి టాప్స్. వీడియోలో నేను లాస్ట్ వీడియోలో ఒక వీడియోలో నేను ఇది చూపించాను కదా, గిఫ్ట్ ఏంటి మన బ్లాక్ బీడ్స్. ఇది గిఫ్ట్గా ఇస్తున్నానండి. ఇది వచ్చేసి ఒకరికి గిఫ్ట్గా ఇస్తాను.